రాష్ట్రంలో పథకాలు అమలు కావడం లేదని, ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి జలపతన్నారు. ఆయన కోవూరులో వైసీపీ కార్యాలయం ప్రారంభంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ అమలవుతున్న పథకాలు బెల్ట్ షాపుల పథకాలు అమలవుతున్నాయని, దీనిపై పిటిషన్లు పెట్టినా స్పందించడం లేదని, చెడు వ్యసనాలకు యువత బానిసగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి యొక్క మండలంలో అందరిని కలుపుకుంటూ ఈ యొక్క మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కృషి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చిన యువ నాయకత్వానికి అందరం కలిసి కూడా సహాయ సహకారాలు అందించి మరి ముందుకు పోయే విధంగా కూడా రాబోయే రోజుల్లో దీనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ పార్టీకి అయితేనే అదేవిధంగా యువత కూడా నాయకత్వానికి కూడా ముందుండి మరి తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మనవి చేసుకుంటూ, కూటమి నాయకులు ఇటీవలే నేను ఒక ప్రెస్ మీట్ పెట్టా. మరి ఎలక్షన్కు ముందు అబద్ధ ప్రచారాలు, తప్పుడు వాగ్దానాలు చేసి మరి ప్రజల చేత ఓటించుకున్న సంవత్సరం దాటి మళ్ళీ 4 రోజులు కావస్తుంది. మొన్న ప్రెస్ మీట్తో వాళ్ళలో ఒక చర్చ మొదలైంది. ఏంటంటే, నిజమే కదా, మనం అబద్ధాలు చెప్పేసి సంవత్సరం అయింది కదా, మరి మనం పల్లెటూరులో పోయి మరి జనాల్లో మనం పోవాలంటే నిలదీస్తారేమో, దాన్ని బట్టి ఏం చెప్పుకోవాలి, మనం ఎవరితో మనం ఈ చర్చించుకోవాలంటే చర్చ సాగుతుంది. ఎక్కడ పెట్టిన టీ అంగట్ల దగ్గర అయితేనే, బజార్ సెంటర్లో చెట్ల కింద కూర్చున్నా, అరుగుల మీద కూర్చున్న చర్చ సాగుతుంది. తప్పు చేసేసాం, అబద్ధాలు చెప్పేసాం, 14,50,000 కోట్లు. అప్పుడు మనకు తెలియదా ఈ సంక్షేమం మనం ఇవ్వగలమో ఇవ్వలేమో, మన 40 సంవత్సరాల ఇండస్ట్రీకి తెలియదా? మరి ఈ రోజు ప్రజల ముందు మనం పోతామంటే మనం చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. మహిళలు అయితే మరి తీవ్రంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏ ఒక్క సంక్షేమం కూడా వాళ్ళ ముంగిటికి తీసుకుపోలేకపోయాం. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూటమి పాలకులు మనం ఒకటే చెప్తాండ, కూటమి పాలకులు గత ప్రభుత్వం అంటున్నారు. ఇప్పటికైనా మానండి, సంవత్సరం అయింది. మీ ప్రభుత్వం ఏమి చేసింది ఈ ప్రజానికానికి? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విచ్ఛిన్నం చేశారు, ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. మరి మీరు వచ్చి చేసింది ఏందో? అబద్ధాలు చెప్తారు, ప్రజలను మోసగిస్తారు. మరి సంవత్సరం ఏమైనా గమ్ము ఉండాలంటే 1,47,600 కోట్లు అప్పు తీసుకొస్తారు. ఏ ఒక్క సంక్షేమానికి బట్టలు నొక్కపోతుంది. సొంత జోబుల్లోకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు. మన వారికా, మన సామాజిక వర్గానికా, మన కుటుంబం వారికా, లేకపోతే మన కూటమి నాయకులు మనం చేస్తా ఉన్నాం. మరి పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం మీరు కానీ చేసే ఖర్చులో 2% కానీ ఖర్చు పెట్టినా కానీ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది. వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది. మరి అదో పక్కనుంటే సంక్షేమం వచ్చేసి పరుగులు తీస్తా ఉందని రోజు ఉదరగొట్టేటువంటి ఈ యొక్క ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు. అభివృద్ధి ఓ పక్క, అభివృద్ధి ఏం చేస్తున్నారో ఒకసారి అడుగుతా ఉండ. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, సర్పంచులకి, మండల పరిషత్ అధ్యక్షులకి, జిల్లా పరిషత్ చైర్మన్లకు వచ్చేటువంటి 15th ఫైనాన్స్ నిధులు తప్పనిచ్చి, రోజు పనిహారం చేసేటువంటి పని చేసేటువంటి కూలీలకు వచ్చేటువంటి ఎన్ఆర్జీస్ ఫండ్స్ తప్పించి ఇంకేందా ఏదన్నా ఫండ్స్తో మీరేమన్నా ఈ గ్రామాల్లో డెవలప్ చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈడ్స్తూనే మీరు ఇక్కడ మీరు చేసే కార్యక్రమాలు, మరి మీరేమన్నా ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అయితేనేమి, అట్కో నిధులు అయితేనేమి, స్పెషల్ ఎస్ఎస్ఆర్ అయితేనేమి, మరి ఆర్ఎల్ఎం ఫండ్స్ అయితేనేమి, ఎలాంటి ఫండ్స్ కూడా ఇక్కడ తీసుకురాలా. మరి ఏదైనా ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ జరుగుతూ ఉంటే వాటితో డబ్బులు వాయించుకోవటాలు, ఊరేగింపులు, చూడాలి ఇంకా పరుగులు తీస్తున్నాయంట రెండో పక్కల. మరి ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఎలాంటి సంక్షేమం జరగలేదు. ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు, రాండయ్యా రాండమ్మా చూపిస్తామని చెప్పి చేస్తున్నారు. ఇక మీదట కానీ ఎక్కడన్నా ఏదైనా ఊర్లో పోతే ఆల్రెడీ ఇప్పటికే అలెక్ట్ అయిపోంటారు. ఎందుకంటే సంవత్సరం దాటిపోయింది కదా, మనకి ఎలాంటి ఇంతవరకు ఒక్క సంక్షేమం కానీ మన ఇంటికి కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని మరి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నాయకుల మట్టుకు ఇప్పటికే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఆలోచన వచ్చింది, నిజమే అబ్బా, నిజమే నాయన, ఎట్లా మనం ఎవరు పోయి చెప్పుకోవాలా, చెప్తే ఇనే పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గాల్లో కానీ జిల్లాలో లేరే, మనం ఎవరు చెప్పుకోవాలి నాయన అని చెప్పేసి ఆ పరిస్థితిలో ఉండరు పరిస్థితి. ఇది ఒక పక్కన ఉంటే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదన్నా చేస్తుందంటే 2 కార్యక్రమాలు చేస్తుంది. ఒకటి గంజాయి తీసుకొస్తుంది, రెండో వచ్చి 24/7 బెల్ షాపులు రన్ చేస్తుంది. ఈ 2 తప్పితే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు ఏదీ లేదు. ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే ఏ యొక్క కాలేజ్ దగ్గర ఎత్తుకో, డిగ్రీ కాలేజ్ ఎత్తుకో, అది ఇంజనీరింగ్ కాలేజ్ ఎత్తుకో, ఇంకో కాలేజ్ ఎత్తుకో, అక్కడ మటుకు ఎప్పుడు కావాలన్నా కానీ గంజాయి దొరుకుతూ ఉంది. 24/7 ఏ అర్ధరాత్రి అయినా ఎత్తుకో, పల్లెటూరు ఎత్తుకో, ఏ వాడ ఎత్తుకో, ఏ సెంటర్ అయినా ఎత్తుకో, ఇంటూ ఏ రోజు అయినా సరే అర్ధరాత్రి పైన కానీ లిక్కర్ ఎప్పటికైనా కానీ అందుబాటులో ఉంటుంది. ఊరిలో అయిపోతా ఉంది. మరి ముఖ్యమంత్రి పక్క ఎక్కడ కూడా అటువంటి జరగకూడదని మటుకు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రసంగాలు మరి ఎవరు కూడా ఆఫీసర్లు ఒక్కరు కూడా ముందుకు రావటంలే. దాని గురించి కూడా
ఏ ఒక్కరు కూడా ఈ యొక్క రాష్ట్రం లేదు, వాళ్ళు ఎలాంటి కార్యక్రమం తీసుకోవడం. ఇటీవల కాలంలో నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషనర్ ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్ ఎక్సైజ్ వారికి, అదేవిధంగా డైరెక్టర్ గారికి, జిల్లాలో ఉండే ఈఎస్ గారికి, ఏసీ ఎన్ఫోర్స్మెంట్ గారికి, డీసీ గారికి అందరూ కూడా లెటర్ రాసాం. వాళ్ళకి చేరినాయి, వాళ్ళు కూడా మళ్ళీ వచ్చేసి అక్నాలజ్మెంట్లు కూడా మాకు పంపించినారు. కానీ ఆఫీసులో నుంచి బయటకు రావటంలే. బయటకు వస్తే వందల కొద్ది ఈ యొక్క బెల్ట్ షాపులతో పట్టుకోవచ్చు, ఒకరినిద్దరం కాదు. మరి మత్తు నిద్రలోంచి లేయాలా, ఎక్సైజ్ అధికారుల మత్తులోంచి లేయండి. ఇక్కడ యువత దెబ్బతినిపోతా ఉంది, అదేవిధంగా కూడా విద్యార్థులు కూడా ఈ యొక్క చెడు వ్యసనాలకి బానిసలు అవుతా ఉన్నారు. కేవలం మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా ఎస్పీ గారు అయితేనేమి, ఈ యొక్క ఎక్సైజ్ అధికారులు, మరి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాలేజీ వాళ్ళతో సమన్వయం పరుచుకొని కొన్ని అవగాహన సదస్సులన్న ఏర్పాటు చేసి ఏ కాలేజీలు ఎటు జరుగుతున్నారు, మరి ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి, మరి ఈ యొక్క పిల్లలు ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సరే పట్టించుకోలేదు, కానీ తల్లిదండ్రులు కూడా పాపం ఆందోళనకు గురవుతా ఉన్నారు. కాలేజీకి పోతున్నారు పిల్లలు, అక్కడి నుంచి బైక్ లో పోతున్నారు, యాక్సిడెంట్ అయి చనిపోతూ ఉన్నారు. కాలేజీకి అని చెప్తున్నారు, ఇంకో దగ్గరికి వెళ్తా ఉన్నారు. కాలేజీకి అని చెప్తున్నారు, ఈతకి వెళ్తున్నారు, మునిగిపోతా ఉన్నారు. దీనికంతా కారణం ఏంటంటే ఈ యొక్క గంజాయి, అక్కడ జరుగుతున్నటువంటి బెల్ షాపుల్లో ముందు విచ్చలవిడిగా కూడా మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. చిన్న పిల్లకాయలు ఈ మధ్య మర్డర్లు కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే తాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ రాష్ట్ర హోంమంత్రి గారు మరి గంజాయిని లేకుండా చేస్తా అని చెప్పిన ఒకసారి రాష్ట్ర హోంమంత్రి గారు కూడా మనం చేస్తా ఉన్నా, అమ్మా ఈ రాష్ట్రంలో ఏదేం జరుగుతుందో కానీ మాకు తెలియదు, కానీ గంజాయి అమ్మకం అయితేనేమి, బెల్ షాపులో ఉన్నటువంటి లిక్కర్ అయితేనేమి, మానభంగాలు అయితేనేమి, మరి మర్డర్లు అయితేనేమి మరి విరివిగా జరుగుతా ఉన్నాయమ్మా. ఒకసారి మీరు చూడండి, 1 సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్ని మర్డర్లు జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి, అదేవిధంగా ఇక్కడ గంజాయి పరిస్థితి అయితేనేమి, అదేవిధంగా బెల్ షాపుల పరిస్థితి ఒకసారి చూడండి. దీనికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, దీనికి ప్రాముఖ్యత ఇస్తా ఉంది కూటమి ప్రభుత్వం. మరి ఒకసారి చూడాలి, రాష్ట్రం బాగుపడాలంటే విద్యార్థి యువత అందరూ బాగుండాలి. తద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటది. అటువంటి భవిష్యత్తుని కాలు రాస్తూ కేవలం అమరావతి అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు తప్పితే, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి చెప్పినటువంటి సంక్షేమాన్ని పక్కన పెట్టి, చదువుకున్న విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రింబర్స్మెంట్ పక్క పెట్టి, యువతలకు ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 ఇస్తామని చెప్పిన అటువంటి కూడా వాగ్దానాలు కూడా పక్కన పెట్టి ఈ రోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. 1 సంవత్సరం దాటిపోయింది, సంబరాలు చేసుకోవాలా, అమరాలంటే విధంగా ఉండాలా. పేదవాడికి ఏం పట్టి అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, మనం హ్యాపీగా సంచులు తీసుకొని మనం బయలుదేరుతున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని ఈ యొక్క ప్రభుత్వం నడుస్తా ఉంది. మరి ప్రతి క్షేత్రస్థాయిలో వెళ్తే, ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఎక్కడ ఏ వాడికి వెళ్ళినా కానీ ఈ రోజు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేసిన అబద్ధాలు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ రోజు యొక్క కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మరి యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులకు, పాత్రికేయ సోదరులకు, మహిళలకు ప్రతి ఒక్కరు కూడా